కార్యాలు మన జీవితంలో జరగాలంటే, దేవుని ఆశ్చర్యమైన కార్యాలు మన బ్రతుకులో జరగాలంటే, దేవుడు, సంఘము, సమాజము ఆశ్చర్యపడేటువంటి కార్యాలు, క్రియలు మనం చేసినప్పుడు కార్యాలు ప్రభు చేస్తాడు. హల్లెలూయా. మనం ఆశ్చర్యమైన క్రియలు చేయకుండా ఆశ్చర్య కార్యాలు ప్రభు చేయాలి అని అనుకుంటే అది సాధ్యపడే పని కాదు. గమనించాలి. కనుక ఇశ్రాయేలీలు ఏమి నిబంధన చేసుకున్నారు, వారి సమర్పణ ఏంటి, వారి ఒడంబడిక ఏంటి, కొన్ని విషయాలు ఈ రాత్రి మనం వాక్య ధ్యానంలోనికి వెళ్ళి చూద్దాం. రండి, 9వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం చూద్దాం. 9వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం చూద్దాం. క్షమించండి, 2వ వచనం. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి. ఆగుదాం అక్కడ. ఇశ్రాయేలీలంట అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడ్డారు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ఒకప్పుడు మనందరము దేవునికి ఎరగని వారమే, మనందరము దేవునికి దూరస్తులమే. ఇప్పుడు దేవునిని ఎరిగిన వారమును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారమై ఉన్నాం, దేవునికి సమీపస్తులై ఉన్నాం. కాబట్టి మనము ప్రత్యేకించబడ్డామా? గమనించాలి. ఏమంటే ఇశ్రాయేలీలు ప్రత్యేకించబడిన వారి, అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలవబడ్డారు అని రాయబడింది. ఎన్ని సంవత్సరాల విశ్వాస జీవితం ఇది? ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాస యాత్రలో సాగిపోతున్నావు? ఆధ్యాత్మికమైన జీవితంలో నీ ప్రత్యేకత ఏంటి? నీ విశ్వాస జీవితంలో నీ ప్రత్యేకత ఏంటి? ప్రభువుని ఎరగనప్పుడు నువ్వు ఏ రీతిగా ఉన్నావో, నీ ఆలోచనలు ఏంటో, నీ నడత ఏంటో, నీ క్రియ ఏంటో, నీ ప్రవర్తన ఏంటో ప్రభువుని ఎరిగిన తర్వాత యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి నీ హృదయంలో చేర్చుకొని ఆయన రక్తము చేత కడగబడి శరీర రక్తాలలో పాల్పొంపులు పొందుతూ ఆత్మీయాత్రలో సాగుతూ రాకడకు సిద్ధపడుతూ రాజ్య వారసునిగా, వారసురాలిగా చేర్చబడాలన్న ఆశ కలిగిన నీ జీవితంలో ఉన్న ప్రత్యేకత ఏంటో ఈ రాత్రి నువ్వు పరిశీలన చేసుకోవాలి.